న్యూ ఇయర్ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ను నియంత్రించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు. సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనతో పాటు ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు. సార్, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మన విజయవాడ సిటీలో ఫ్లైఓవర్స్ అన్ని కూడా బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ కానీ, సైలెన్స్ తోటి వెళ్ళటం కానీ, లేకపోతే బార్ల దగ్గర కానీ, పబ్బుల దగ్గర కానీ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళి ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళే వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్ పెట్టేసి అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. మన బందర్ రోడ్లో ఆర్టీఏ జంక్షన్లో, పీవీపీ దగ్గర, తర్వాత డిఎంఎన్ఆర్ దగ్గర, బెంచ్ సర్కిల్లో, రమేష్ హాస్పిటల్, నిర్మలా కాన్వెంట్, అదేవిధంగా జిమ్మిసిటీ సెంటర్, తర్వాత మన లలితా జ్యువెలర్స్ రోడ్డు, రామరపాడు రింగు, ప్రసాదంపాడు, ఎన్టీఆర్ స్టాచ్యూ, ఆటోనగరు, ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఎస్ఐస్ని, సిఐస్ని పెట్టేసి డ్రోన్స్ తోటి, సీసీ కెమెరాలతో కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ కూడా, ఈ యొక్క యూత్ కూడా న్యూ ఇయర్ వేడుకల్ని, సంబరాలని ప్రాపర్గా జరుపుకుని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా చేసుకోవాలని చెప్పి ప్రతిసారి మీరు ఇంత బందోబస్తు పెట్టినా, ఎన్ని చర్యలు చేపట్టినా యువత అనేవాళ్ళు అట్లనే రోడ్ల మీద హల్చల్ చేయడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈసారి దానికి అధిగమించడానికి ఏమైనా తీసుకున్నారు? అధిగమించడం అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. మెయిన్గా సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి మొత్తం సిటీ అంతా తెలుసు. సిపి గారు వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు ప్రతి చోట కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా బ్లండర్ మిస్టేక్ చేసి యూత్ తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తే తర్వాత రేపు పొద్దున వాళ్ళే కేసులు ఇరికేసి అనవసరంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ సిపి గారు అందరూ చెప్పడం జరిగింది, పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మైకుల ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ అందరం కూడా బెనర్స్ తోటి అందరితోటి ఈ ప్లే కార్డ్స్ తోటి పెట్టించేసి అన్ని జంక్షన్స్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగితే, ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే రేపు పొద్దున ఫర్దర్ ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రౌడీస్ కానీ, అదేవిధంగా ఈ గంజా బ్యాచ్ కానీ ఎవరైనా ఉన్నా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఒక్కొక్క రౌడీ షీటర్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ లొకేషన్లు ఎక్కడున్నారో ఏంటి వెరిఫై చేయడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ బ్రాండ్ షాపుల దగ్గర కానీ ఇలాంటి చోట ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి గొడవల్లో ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ కూడా మాకు సహకరించాలని చెప్పి, అదేవిధంగా ర్యాష్కి వెళ్ళి పోయి ప్రాణాలు తీసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్పేసి, కేసులు ఇన్వాల్వ్ అయిపోయి కూడా లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని, స్టూడెంట్ కూడా యూత్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడానికి మేము అందరం సహకరిస్తాం. వాళ్ళు కూడా దాని లిమిటేషన్ దాటి ప్రవర్తించి ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని, వాళ్ళ మీద కేసులు బుక్ చేసుకొని వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్న రేపు న్యూ ఇయర్ సందర్భంగా క్రౌడ్ అంటే ట్రాఫిక్ సంబంధించి కూడా అధికంగా అంటే క్రౌడ్ చాలా ఉంటుంది. దానికి ఏమన్నా స్పెషల్గా ఏమైనా చర్యలు చేపట్టారు? మార్నింగ్ పూట క్రౌడ్ పెద్ద మనకి ప్రాబ్లం కదమ్మా. మన విజయవాడ సిటీలో మనం చాలాసార్లు మెయింటైన్ చేస్తాం. నైట్ పూట ఒకటే, ఇప్పుడు 12 to 1:30 దాకా ఉంటుంది ఈ క్రౌడ్. కొద్దిగా యూత్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బందర్ రోడ్డు, ఎన్టీఆర్ స్టాచ్యూ, పీవీపీ ఎటువంటి చోట ఉంటుంది. దీనికి తగ్గట్టు బందోబస్తు కూడా ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పికెట్లు, ఎస్ఐస్ కూడా సఫిషియెంట్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మెయిన్గా ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు సిటీలో ఎక్కడ పోయినా కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి వాడు ఎస్కేప్ అయ్యటం కానీ, లేకపోతే ఏదైనా స్పీడ్కి వెళ్ళటం కానీ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఇది సిటీ అంతా కెమెరాస్ పెట్టేసి యూత్ కానీ, పబ్లిక్ కానీ విజయవాడ సిటీకి తెలుసు. దానికి తగ్గట్టు కూడా వాళ్ళు కూడా మలుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు కూడా ఉంటే మంచిదని చెప్పుకుంటాం. ఏదైనా ఎవరైనా బై మిస్టేక్ ఒకళ్ళ దగ్గర ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం కేసుల్లో వాళ్ళు మాత్రం చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. సో చూసారు కదా, విజయవాడ ప్రాంతంలో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారో, అలాగే ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా పెట్టారు. ముఖ్యంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో అందరూ ఉన్నారని కూడా ఏసీపీ దామోదర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.